కీర్తనలో భక్తుడు అంటున్నాడు, యెహోవా మందిర ఆవరణము చూడవలెనంట వాళ్ళ ప్రాణము ఎంతో ఆశపడుతుందంట, అది సొమ్మసిల్లుచున్నది. 497 పేజీ. చూడండి ఎంత ఆశ అంటే వాళ్ళకి. అందుకనే నేను ఇందాక అన్నది, దేవుడు పక్షపాతి కాదు, ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఎప్పుడు కూడా ఉండడు. వీళ్ళు చూడండి, వీళ్ళకంట దేవుని మందిర ఆవరణ చూడాలనంట. ఏం చూడాలని? ఇటు మందిర ఆవరణ అంటే ఏంటి? మందిర ఆవరణ అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదమ్మా, మీ బయట స్థలం ఉంది కదా, అది ఆవరణ అంటారు. ఏది ఆవరణ? మీ బయట స్థలం ఉంది కదా, అది ఆవరణ అంటారు. అంటే దాని చుట్టూ ప్రహరీ ఉంటుంది. మందిరానికి చుట్టూ ఏముంటుంది? ప్రహరీ ఉంటుంది. మందిర ఆవరణము చూడవలనంట ఈ భక్తుల యొక్క ప్రాణం అంట ఎంతో ఆశపడుతుందంట, అది సొమ్మసిల్లిపోతుందంట. హల్లెలూయా. సొమ్మసిల్లిపోతుందంట. మందిర ఆవరణము చూడాలి అంటే వాళ్ళకి అంత సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవుని యొక్క మందిరం అంటే వాళ్ళకి అంత సంతోషాన్ని కలుగు చేస్తుందంట. జీవము గల దేవుని దర్శించుటకు. అక్కడ ఎవరుంటారు మందిరంలో? జీవము గల దేవుడు. జీవము గల దేవుడు అంటే ఏంటి? జీవము లేని చాలా ఉన్నాయి ఈ లోకంలో. దేవతలుగా పిలువబడేవాళ్ళు జీవము లేని చాలా ఉన్నాయా లేవా? జీవము లేవు వాటికి. కానీ ఈ దేవుడి పేరేంటి? జీవము గల దేవుడు. ఆయన పేరే సజీవుడైన దేవుడు. జీవము గల దేవుని దర్శించటానికంట నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిస్తుంది. మందిరములోనికి వస్తే వాళ్ళ హృదయము వాళ్ళ శరీరము కూడానంట ఏంటంటే ఆనందంతో కేకలు వేయటువంటి. శరీరం ఏం కేకలేదు, హృదయం అట్లని కాదు. ఆ సంతోషము అది ఎలా కనిపిస్తుందంటే బయటికి కనిపిస్తుంది. ఎట్లా? ఆనందముతో కేకలు వేయించుని అంటే ఆ శరీరంలోనే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని తెలిసిపోతుంది. ఇప్పుడు మనల్ని చూస్తే మనం ఎంత సంతోషంగా ఉన్నాము, లేకుంటే మనల్ని చూడంగానే దుఃఖంతో ఉన్నారా, లేకుంటే ఎక్కడో ఆలోచనలో ఉన్నారా, అన్నీ మనకి అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయి? మొహం చూస్తే, మన కదలికలు చూసినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాగనే వీళ్ళకంట వాళ్ళ శరీరము వాళ్ళ హృదయము కూడా జీవము గల దేవుణ్ణి దర్శించాలని ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయంట. వాళ్ళ శరీరము వాళ్ళ హృదయము రెండు కూడా ఆనందము అంటే అంత ఆనందాన్ని కలుగు చేస్తుంది వాళ్ళకి. ఏంటిదంటే దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. దేవుని మందిరము కొరకు వాళ్ళ శరీరము హృదయము కేకలు వేస్తూ ఉన్నాయంట. వాళ్ళకి సంతోషాన్ని కలుగు చేసేది ఈ లోక సంబంధమైనవి కాదండి. ఈ లోక సంబంధమైన ఇందాక నేను చెప్పాను కదా, వెండి బంగారాలు కాదు, ఈ లోక సంబంధమైనది ఏది కాదు. వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేసేది ఏంటిదంట? ఏంటిది? దేవుని మందిరం. హల్లెలూయా. అది చూడాలని వాళ్ళ శరీరము వాళ్ళ హృదయము ఆనందముతో కేకలు వేస్తుంట. 4వ వచనంలో ఏముందంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. ఆ మందిరములో నివసించేవాడు. ఇక్కడ ధన్యత అంటే దేవుడే ధన్యులు అని చెప్పారంటే ఇక అది ఎలాంటి ధన్యతో మీరు ఆలోచించండి. మందిరమునందు నివసించేవారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే మందిరములో ఉన్నవాళ్ళు వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. హల్లెలూయా. మందిరములో ఉండేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, ఇటు చూడరా, మందిరంలోకి వచ్చే వాళ్ళు ఏం చేయాలంట? స్తుతిస్తూ ఉండాలంట. వాళ్ళు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులంట. ఏంటంటే యాత్ర చేసే మార్గం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యాత్రలో ఉన్నాం. మనం అందరం ఎవరు? యాత్రికులం. మనం అందరం ఎవరు? ఇప్పుడు ఎక్కడికన్నా టూర్లకు వెళ్తూ ఉంటారు కదా. ఏం టూర్లకు వెళ్తారు? ఏదో ఆ దేశం చూడాలి, లేకుంటే కాశీ వెళ్ళాలని, అది చూడాలని, ఇది చూడాలని చాలామంది వెళ్తారు కదా. యాత్రకు వెళ్ళారంటారు కదా. ఏమంటారు మీరు? యాత్రకు వెళ్ళారని అంటారా? ఇక్కడ మనల్ని దేవుడు ఏమంటున్నాడు
అంటే యాత్ర చేసే మార్గములంట వారికి అతి ప్రియములంట. ప్రియమైనవి అంటే చాలా ఇష్టమైనవంట యాత్ర చేసే మార్గం. ఇప్పుడు మనము యాత్ర మార్గంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే యాత్ర చేస్తూ ఉన్నాం. అంటే యాత్రకు వెళ్ళారంటారు కదా, మనం యాత్రికులుగా ఉన్నాం. యాత్రికులు ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలిగా. ఇప్పుడు కాశీ వెళ్ళారమ్మా, కాశీ వెళ్ళి అక్కడే ఉంటారా? ఉండరుగా. మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారో మళ్ళీ ఆ యాత్ర అంతా పూర్తి చేసుకొని మళ్ళీ వాళ్ళ గూటికి వాళ్ళు చేరాల్సిందే. అలాగనే ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మనము యాత్రలో ఉన్నాము. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యాత్ర ముగించుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మనము చేసే ఈ మార్గం, మనం నడిచే ఈ మార్గం అంటే దేవుని మార్గంలో నడవటం అంట వాళ్ళకి అంత ప్రియమైనదిగా ఉందంట. వారు యాత్ర చేయు మార్గములు అతి ప్రియం అంట. ఎలాంటి ప్రియము? అతి ప్రియము. ఈ మార్గంలో ఎన్నో వస్తున్నాయి కదా అమ్మా. మీరు పిల్లల వైపు చూడబాకండి, వాళ్ళ పని వాళ్ళని కానివ్వండి. ఇప్పుడు మనం ఈ మార్గంలో వెళ్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి. నేను ఎప్పుడు చెప్తా, అక్కడ హైదరాబాద్లో ఎప్పుడు ఒక మాట చెప్తా, క్రైస్తవులు అంటే ఏమొస్తాయి? శ్రమలు. ఆ శ్రమలు కూడా ఎందుకొరకు వస్తాయి? మనల్ని సరి చేయటానికి, మన మేలు కొరకే ఆ శ్రమలు దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు. అందుకని ఈ మార్గం అంటే, అందుకని ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఆ మార్గంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు ఎన్నో వస్తాయి. ఈ మార్గమే ఇరుకు మార్గం. ఏ మార్గం ఇది? ఇరుకు మార్గం. ఈ మార్గంలోనంట ప్రవేశించడానికి అనేకులు పోరాడతారంట. అనేకులు పోరాడతారు కానీ వాళ్ళ వల్ల కాదంట. వాళ్ళ వల్ల కాదు. ఎందుకు? అమ్మో, ఈ శ్రమలు ఎవరు పడతారు, ఈ కష్టాలు ఎవరు పడతారు, ఇది వద్దంటారు, అక్కడికి వెళ్ళొద్దంటారు, ఇక్కడికి వెళ్ళొద్దంటారు, అది తినకూడదంటారు, ఇది తినకూడదంటారు, ఇది చాలా కష్టం, మాకు తప్పదమ్మా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళక తప్పదు, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళక తప్పదు, మేము వెళ్ళాల్సిందే అంటారు. వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు? విశాల మార్గంలో నడుస్తున్నట్టు. వాళ్ళ ఇష్టాలు అంటే వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి నడిచే మార్గం ఏంటిది? విశాల మార్గం. కానీ దేవుడు చెప్పినట్లుగా నడిచే మార్గం ఏంటిదంట? చెప్పండి, మీరు చెప్పాలమ్మా. మీరు కొద్దిసేపు నోరు మోస్తారా? ఏమ్మా, మనం నడిచే మార్గం ఏంటి అంటే మనం నడిచేది కాదు, దేవుడు చెప్పినట్లుగా మనం నడిచే మార్గం ఏంటిది? ఇరుకు మార్గం. మన ఇష్టానుసారంగా దేవుడు అక్కడనే చెప్తాడులే, వెళ్ళకుండా తప్పుద్దా అని చెప్పి మన ఇష్ట ప్రకారం మన ఇష్టమైన మార్గంలో నడిచే మార్గం ఏంటిది? విశాలమైన మార్గం. అంటే క్రైస్తవులే రెండు మార్గాల్లో నడుస్తారు. దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ ఒక మార్గం. ఇప్పుడు ఈ మార్గంలో అయితే అబద్ధాలు ఆడకూడదు, అవునా కదా? అబద్ధాలు ఆడకూడదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, లేకుంటే వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, వాళ్ళు పెట్టి తినకూడదు. ఇవన్నీ ఏంటి? ఇరుకు మార్గం. అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు, అది చేయకూడదంటారు. అదంతా ఇరుకు. ఎందుకంటే అవన్నీ మనము తీసేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ మార్గం చాలామందికి ఇష్టంగా ఉండదు. ఏంటంటే క్రైస్తవులు అనుకుంటానే కొంతమంది ఏంటంటే దీంట్లో ఈ ఇరుకు మార్గంలో నడిచేటప్పుడు అన్నీ విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, తాగుని విడిచిపెట్టాలి, వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి. ఏ పాపమైనా సరే మనం దీంట్లో ఈ మార్గంలో నడిచేటప్పుడు అన్నీ చెప్పండి, అన్నీ విడిచిపెట్టి ఆ మార్గంలో నడవాలి. అదే మార్గం? ఇరుకు మార్గం. ఇంకొక మార్గం ఉంటుంది కదా, నేను క్రైస్తవురాలనే అనుకుంటా, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి వాళ్ళు ఇష్టమైన మార్గంలో నడుస్తారు. వాళ్ళు ఏది విడిచిపెట్టరు, అబద్ధాలు విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు, తాగుడు విడిచిపెట్టరు, ఏది విడిచిపెట్టరు, అన్ని ఇష్టమైన చోట్లకి వెళ్ళిపోతారు. అది వాళ్ళు నడిచే సొంత మార్గం. అది విశాలమైన మార్గం. విశాలమైన మార్గం నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడికి వెళ్ళి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు.
ఈ ఇరుకు మార్గములు ఎవరైతే, అది చాలా కష్టమే, చెప్పినంత ఈజీగా, కానీ మనం సాధకం చేసుకోవాలి. ఎంత ఇరుకు మార్గమైనా. ఒక్కోసారి ఒక అమ్మాయికి ఆ మార్గంలో నడిచేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా శ్రమలు ఎదురవుతాయి. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తే కనుక మనుషులు మనల్ని ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. అందుకనే అది చాలా కష్టమైన మార్గం. అందుకనే వాళ్ళందరి మాటలు పట్టించుకోకుండా మనం దేవుడి మాట విని దేవుడి మార్గంలో నడిస్తేనే, దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే మనం ఆ మార్గంలో నుంచి వెళ్ళినప్పుడు అది మొదట నీకు ఇరుకుగా కనిపిస్తుంది, కానీ ఎల్లంగా అది ఏమవుతుంది, ఆ మార్గం విశాలమైపోతుంది. హల్లెలూయా. అందుకని ఈ మార్గం చాలా కష్టమే, కానీ దేవుడిని అడిగి మనం ఏం చేయాలి, ఆ మార్గంలో నడిచేవారిగా ఉండాలన్నమాట. అయితే 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇది మర్చిపోయాను కదా. 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తారంట. బాకాలోయలో పడి వెళ్ళుచు ఏంటంటే ఆ లోయ, బాకా లోయ అంట. ఆ లోయలో పడి వెళ్ళొచ్చు అంటే దాన్ని జలమయముగా చేస్తారంట. అంటే జలమయముగా అంటే మన కన్నీటితో ఆ మార్గంలో నడిచేటప్పుడు, అంటే యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేస్తారంట. అంటే కన్నీటితో మన శ్రమలు, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం, అంటే దాన్ని జలమయముగా చేస్తారంట. అయితే అది 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారంట. ఎవరు నానాటికి బలం పొందుకునేది? ఎవరు? ఈ ఇరుకు మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు బలాన్ని పొందుకుంటారంట ఆ ప్రయాణం చేసేటప్పుడు. హల్లెలూయా. నానాటికి బలం పొందుకుంటారు. నానాటికి ఎందుకు బలం పొందుకుంటారంటే అటన్నిటిని జయించటానికి. మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి కదా, ఆ అమ్మ ఒకటి అంటది, ఈ అమ్మ ఒకటి అంటది, వాటన్నిటిని తోసేసుకొని దేవుని మాటకి లోబడి మనం ముందుకెళ్ళాలి. ఆ ప్రయాణంలో ఏం చేస్తామంట, నానాటికి బలం పొందుకుంటూ ఉంటామంట. హల్లెలూయా. బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు వారిలో, అంటే అలా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారిలో ప్రతివాడంట సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంటాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనపడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మా ఇష్టం అనుకుంటా దేవుని మాట లెక్క చేయకుండా మన ఇష్టమైన మార్గంలో మనం ఏది విడిచిపెట్టకూడదు, కానీ దేవుడు నాకు కావాలి, ఏది నేను విడిచిపెట్టను, ఏది మానేయను అని అనుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఇలా నడిచేవాళ్ళు, ఈ బాకాలోయలో పడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతివాడు అంట సియోనులో దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు దేవుని సన్నిధిలో కనపడతారు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఆవరణం దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడిపితేనంట దేవుని దృష్టిలో 1000 దినముల కంటే కూడా శ్రేష్టం అంట. 1000 దినాలకు వచ్చే ఆశీర్వాదము నీ ఒక్కరోజు దేవుని సన్నిధికి వస్తే నీకు. అంటే మీరు అనుకోవచ్చు, అబ్బా నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నా కదా నాకేం దొరుకుతుందని మీరు అనుకోవచ్చేమో, కానీ అది ఇక్కడ కనపడదు మనకి, భవిష్యత్తులో కనపడుతుంది. లేకుంటే ఇందా మనం పాడుకున్నాం కదా, యెహమందున పరమందున 100 రెట్లు ఫలం ఉంటుంది. ఈ రోజున మనం దేవుని మాట ప్రకారం నడిస్తే అక్కడ ఏం పొందుకుంటాం అనేది మన కంటికి కనిపించదంట, మన హృదయానికి కూడా అర్థం కాదంట. అన్ని దాచి ఉంచుతాడంట మన కొరకు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము.
మందిర ద్వారం అంటే తెలుసు కదా, లోపలికి వెళ్ళటానికి ద్వారం ఉంటుంది కదా, అక్కడ ఉండటం నాకు ఇష్టం అంటున్నాడు. ఇలా ఉండాలి మన హృదయం. ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఎప్పుడెప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనేది మనం వాళ్ళ శరీరము వాళ్ళ ఆత్మ కూడా వాళ్ళ హృదయం అంట ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయంట. అలా ఉండాలి మనము కూడా. అలాంటి తృష్ణ కొనిన వారిగా మనము ఉండాలన్నమాట. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇది గుర్తుపెట్టుకోండి. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు అంటే మనం ఏది అడుగుతామో, ఏ మేలు కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అది అడగకుండా, అది అడిగినప్పుడు మనకి ఇవ్వకుండా మానడు. యథార్థముగా ప్రవర్తించే వారికి యథార్థము. అందుకనే కొంతమంది పొందుకుంటారు, కొంతమంది పొందుకోరు. ఎందుకంటే మనలో ఆ యథార్థత ఉండదు కాబట్టి కొంతమందికి ఇవ్వడు, కొంతమందికి ఇస్తాడు. అంతేగాని దేవుళ్ళో ఏమీ లేదు. ఏదైనా మనలోనే ఉంటుంది. మనం పొందుకున్నా పొందుకోకపోయినా అది మనలోనే ఉంటుంది. ఏదైనా దేవుళ్ళో మాత్రం ఏది కూడా ఉండదు. ఆయన పక్షపాతి కానే కాదు. నువ్వు యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు ఏ మేలు చేయక మానడు. అయితే ఇప్పుడు ఈ లెంట్ డేస్ అంటారు కదా, లెంట్ డేస్ తెలుసా మీకు? లెంట్ డేస్ అంటే ఏమ్మా ఏం మేరీ? లెంట్ డేస్ అంటే మరి తెలుసా? తెలీదా? ఇప్పుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే వస్తుంది కదమ్మా. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఈస్టర్ గుడ్ ఫ్రైడే వస్తుందా? వచ్చే నెల 29వ తారీఖు గుడ్ ఫ్రైడే, మార్చి 29వ తారీఖు గుడ్ ఫ్రైడే, మార్చి 31వ తారీఖు ఈస్టర్. ఆ ఈస్టర్కి ముందు 40 రోజులు ఉపవాసాలు ఉంటాం. ఆ ఉపవాసాలని ఏమంటారంటే లెంట్ డేస్ అంటారు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు, అంటే శ్రమల దినాలు అంటారు కదా, శ్రమల దినాలు. ఎప్పటి నుంచి? మొన్న 14వ తారీఖు శుక్రవారం, మొదటి శుక్రవారం 16. కానీ భస్మ బుధవారం అంటారు కదా, భస్మ బుధవారం నుంచి లెంట్ డేస్ మొదలవుతాయి. అప్పటి నుంచి ఈ శ్రమల దినాలు అనమాట. అప్పటి నుంచి రేపు 31 వరకు శ్రమల దినాలు అంటారు. యేసు ప్రభు అంటే సిలువలో మరణించక ముందున్న రోజు, ఆ 40 రోజుల్ని లెంట్ డేస్ అంటారు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, మనము దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. ఎవరి మాట మీద? దేవుని మాట మీద. పాత నిబంధనలో లేవీకాండంలో ఉంటుంది. లేవీకాండం 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు ఆదాము అవ్వలు. అందరికీ తెలుసా? ఆదాము అవ్వలు ఏం చేస్తారు? దేవుడు తినొద్దు అన్న పండుని తినేస్తారు, పాపం చేస్తారు. ఏంటది పాపం అంటే? ఏంటి పాపం అంటే? ఏంటమ్మా? దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తే పాపం. ఏంటి? మీరు చెప్పాలి, మీ నోటితో పలకాలి. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేస్తే అది పాపం. దేవుడు ఏం చెప్పాడు ఆదాము అవ్వలకి? పండు తినొద్దు అని చెప్పాడు. అంతకంటే ఏం చెప్పాల. పండు తినద్దు. అది ఏదేను తోట, చాలా పెద్ద తోట. పెద్ద తోటలో అన్నీ ఇచ్చాడు, అన్ని వృక్ష ఫలాలను ఇచ్చాడు. కానీ ఒకే ఒక చెట్టును చూపించి ఈ ఫలం మీరు తినబాకండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అమ్మా ఇటమ్మా ఏం చేశారు వీళ్ళు? తింటే ఏమైంది? ఆజ్ఞాతిక్రమమే. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తినొద్దని చెప్పాడు. వాళ్ళు తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. అంటే మాటను కాదని దాన్ని మేరటమే పాపం. కాబట్టి పాపం వల్ల వచ్చి జీతం ఉంటుంది కదా. పాపం ఒక పని చేస్తే దానికి ఒక జీతం కూడా ఉంటుందంట. పాపం వల్ల వచ్చి జీతం ఏంటిది? మరణము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. ఏ మరణం? శరీరమా? శరీర మరణం, ఆత్మ మరణం. ఆత్మ మరణం. ఇది ఎవరు నమ్మరు, చాలా మందికి నమ్మకం ఉండదు. మన శరీరములో అమ్మ కొంచెం సౌండ్
మనలో 3 ఉన్నాయి పార్ట్స్. ఏమున్నాయి అని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. ఏమున్నాయి మనలో? శరీరము, ఆత్మ, ఇంకా ప్రాణం. ఏమున్నాయి మళ్ళీ చెప్పండి. 3. మనలో 3 భాగాలు ఉన్నాయి. ఈ శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మ కానీ ప్రాణం కానీ కనపడవు. మన కదలికలను బట్టి ఓహో ప్రాణంతో ఉన్నారు అనుకుంటారు, అంతే కదా. కదలటం లేదనుకోండి, ఏమంటారు, అమ్మో ముక్కులో ఇక్కడ ఏలు పెట్టి ఏం చేస్తారు, అమ్మో ఊపిరి లేదు, కదలటం లేదు, అందుకని చచ్చిపోయారు అంటారు. అంటే అప్పుడు ప్రాణం పోయింది అంటారు కదా. అంటే మన శరీరంలో ఉన్న ఆ ప్రాణము పోయినప్పుడు అంటే ఆత్మను విడిచిపెట్టిద్ది అనమాట శరీరం. ఆత్మ ఏం చేస్తుంది, శరీరాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, ప్రాణము ఉండదు. ఇంకా ఆత్మ అనేది ఉంది కదా. నమ్ముతున్నారా మీరందరూ? నమ్ముతున్నారా? ఏం కొండలు నమ్ముతున్నావా? నీలో ఎన్ని ఉన్నాయి? నీలో ఎన్ని ఉన్నాయి చెప్పు. ఉండు. ఏం కొండలు నీలో ఎన్ని? ప్రతి మనిషిలో, నీలోనే కదా, అందరిలో ఎన్ని ఉన్నాయి? చెప్పాలా? ఏమోనా ఇప్పుడు చెప్పానుగా, ఇప్పుడు సుమలత కూడా చెప్పిందిగా. చెప్పాలయ్యా. మనిషి శరీరంలో, మనలో మనిషి అంటే ఎన్ని ఉంటాయి మనిషిలో? నువ్వు విన్నావు, నువ్వు చెప్పమ్మా, నీకు అర్థమైంది, చెప్పు. చూడు మీ అమ్మ చెప్పింది. ఏం కొండలు నువ్వు ఎందుకు దేవుడి సన్నిధికి వస్తున్నావు? ప్రతి మనిషిలో ఉంటాయమ్మ, జంతువుల్లో ఉండవు. మళ్ళీ జంతువులకి ప్రాణము శరీరమే ఉంటుంది. ఆత్మ అనేది జంతువులకి పెట్టలేదు దేవుడు. ఆ ఆత్మని మన నాసిక రంధ్రాల్లో ఊదాడంట. మనం చూడండి, ఆదికాండము 1-2 అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మన నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అంటే జీవించే ఆత్మగా మారాడనమాట. చూడండి 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రతి ఒక్కరి నాసికా రంధ్రాలలో జీవాత్మను ఊదాడంట. అందుకనే నరుడు జీవించే ఆత్మగా అయ్యాడు. అంటే ఆత్మ ఉండవాళ్ళే మాట్లాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. పశువులు, పక్షులు ఇవన్నీ కూడా మాట్లాడగలుగుతాయా? మాట్లాడలేవు. ఎందుకు? వాటిల్లో ఆత్మ లేదు కాబట్టి. అందుకని ఇప్పుడు దేవుడు చెయ్యొద్దు అన్న పనిని వాళ్ళు ఏం చేశారు? తినొద్దు అన్న పని తిన్నారు. కాబట్టి పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. పాపం వల్ల ఏమొస్తుంది? పండు నువ్వు ఎటో కాదు, నా వైపే చూడాలి. పాపం వల్ల ఏమొస్తుంది మనకి? ఏ మరణం? ఆత్మ మరణం. ఇప్పుడు మరణం అంటే ఈ శరీరానికి, క్రైస్తవులకి వస్తుంది మరణం. దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళకి కూడా మరణం వస్తుంది. ఈ శరీర మరణం, భౌతిక మరణం అంటారు. ఈ భౌతిక మరణం వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటిదంటే ఆత్మ మరణము ఉండదు. దేవుని ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఏముండదు? పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటే ఈ శరీర మరణం కాదు, ఆత్మ మరణము. ఆత్మ మరణం, ఆత్మ అంటే మరణించటం అంటే రెండవ మరణము. ఇప్పుడు క్రైస్తవులందరికీ కూడా ఒక్కసారి మరణిస్తాం. ఎప్పుడు? ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టినప్పుడు ఒక్కటేసారి మరణం వస్తుంది మనకి, క్రైస్తవులకి. కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళకి రెండవ మరణం ఉంటుంది. రెండవ మరణం ఎవరికి? దేవుణ్ణి నమ్మని వాళ్ళకి రెండవ మరణం. రెండవ మరణం ఏంటిదంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అది రెండవ మరణం వాళ్ళకి. మనకి ఒక్కటే మరణం, ఈ శరీరము నుండి ఆత్మ వేరైపోవటమే మరణం. మరణం అంటే ఏంటిది? శరీరము నుండి ఆత్మ వేరైపోవటాన్ని మరణం అంటారు. ఆత్మ మరణం అంటే నువ్వు ఆపు,
ఆత్మ మరణం అంటే ఏంటి? ఆత్మ మరణం అంటే ఇప్పుడు భౌతిక మరణం అంటే ఈ శరీర మరణాన్ని భౌతిక మరణం అంటారు. భౌతిక మరణం అంటే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే అది భౌతిక మరణం. శరీర మరణం మనం ఎప్పుడు చచ్చిపోతామో అప్పుడు శరీర మరణం, భౌతిక మరణం. ఇంకొక మరణం ఉంటుంది. ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నారు కదా, ఆ మరణం ఆత్మ మరణం. అది ఆ ఆత్మ మరణం అంటే ఏంటిది? 2 మరణాలు, భౌతిక మరణం, ఆత్మ మరణం. భౌతిక మరణం అంటే చెప్పాను కదా, శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టాలి. ఆత్మ మరణం అంటే ఆత్మ మరణం అంటే దేవుని నుండి వేరైపోవటం. మన ఆత్మ దేవుని నుండి వేరైపోవటం. ఆత్మ మరణం అంటే దేవుని నుండి నీ ఆత్మ వేరైపోతుంది. వేరైపోయి ఎక్కడికి వెళ్తుంది? అగ్నిగుండానికి వెళ్తుంది. అది ఆత్మ మరణం. ఇప్పుడు ఇక్కడ పాపం చేసిన వాళ్ళందరికీ కూడా ఆత్మ మరణం ఉంది, మనకి లేదు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతామో వాళ్ళకి ఒక్కటే మరణం ఉంటుంది. ఏది? భౌతిక మరణం. మనకి ఆత్మ మరణం ఉండదు. ఆత్మ మరణం ఎవరికి? ఆత్మ మరణం అంటే దేవుని నమ్మని వాళ్ళకి. ఆత్మ మరణం అంటే ఏంటి? దేవుని నుండి ఆత్మ వేరైపోయి అగ్నిగుండానికి వెళ్తాం. అది ఆత్మ మరణం. ఇక్కడ పాపం వల్ల వచ్చు జీతం మరణము అంటే ఆత్మ మరణం. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఎలాంటి మరణం? ఆత్మీయ మరణం. అంటే మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వేరైపోతుంది. అదే కనుక ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకైతే మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? అక్కడి దేవుని సన్నిధిలోనే ఉంటుంది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పేది ఎందుకంటే మన ఈ క్రైస్తవులకు పని పాట లేక కాదు. నువ్వు నమ్ముకో అని చెప్పేది ఎందుకు? వాళ్ళ మేలు కోసం. ఎవరి మేలు కోసం? నువ్వు నరకానికి వెళ్ళకూడదయ్యా అని యేసుప్రభు నమ్ముకోమంటున్నావు. వాళ్ళ నుంచి వీళ్ళకేమో డబ్బులు వస్తాయనో, వాళ్ళ నుంచి వీళ్ళేదో పొందుకుంటారో, లేకుంటే ఒక ఘనత వస్తుందో అని అది కాదు. అసలు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బో వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, వీళ్ళకి ఎంత వస్తాయో డబ్బులు. అది కాదమ్మా. వాళ్ళని ప్రేమించి మనకి తెలిసిన సత్యం, మనకు తెలిసిన నిజం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మనం ఎలా అగ్నిగుండం నుంచి తప్పించబడ్డామో, రక్షించబడ్డామో వాళ్ళు కూడా రక్షించబడాలి అన్న ఒక్క ఆశే. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన క్రైస్తవులకి ఏం నష్టమేమీ లేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తామంతే. వాళ్ళ మేలు కోసం వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళకూడదు అన్న ఒకే ఒక కారణం. దేవుడు వాళ్ళని కూడా ఎంతో ప్రేమించాడమ్మా. ఇప్పుడు మనల్ని ఎంత ప్రేమించాడో దేవుడు ఆ విగ్రహారాధన చేసే వాళ్ళని కూడా అంతగా ప్రేమించాడు. ఎందుకంటే సర్వమానవాళిని దేవుడు ప్రేమించాడు. ఒక్కళ్ళని కాదు, ఇద్దరు కాదు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అంతేగాని మంచి వాళ్ళని ప్రేమించి చెడ్డాలని ద్వేషించలా దేవుడు. నేను పాపుల కొరకే నేను వచ్చానన్నాడు. కాబట్టి ఆత్మ మరణం అంటే దేవుడి నుంచి వేరైపోతారు. ఆత్మ మరణం. పాపం వలన వచ్చే జీతం ఏంటిది? మరణం. అది ఎలా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చిందనమాట. ఆదాము ద్వారా ఆ పాపం వచ్చిందనమాట. తర్వాత వచ్చే తరతరాలకి ఆ పాపం అది వస్తానే ఉంది, ఇప్పటికీ వస్తానే ఉందన్నమాట. అయితే దేవుడు వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆదామవ్వలు ఏం చేశారు? వాళ్ళు భయపడి దాక్కున్నారు చెట్టు చాటున. ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చాటు. ఎందుకు? ఇప్పుడు మన పిల్లలు చూడండి, మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, ఈలోపు వాళ్ళు ఏదైనా వస్తువు పగలగొట్టినా, ఏదైనా చేయకూడని పని చేసినా వాళ్ళు నీ ఎదుటికి వస్తారా? మన ఎదుటికి ధైర్యంతో వస్తారా? రారు. ఎందుకు? తప్పు చేశారు కాబట్టి దాక్కుంటూ భయముగా వస్తారు. నువ్వు పిలిస్తేనే వస్తారు. అలాగనే ఆదాము అవ్వలు కూడా తప్పు చేశారు, దేవుడు చెయ్యొద్దు అన్న పని చేశారు. కాబట్టి వాళ్ళు దేవుడు ఏమంటాడో అని చెప్పి భయముతో చెట్టు చాటున దాక్కుంటారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా?
వీళ్ళు నేను చెప్పిన మాట వినలేదు అని చెప్పి దేవుడే అని విడిచిపెట్టాడా? విడిచిపెట్టాల. దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించడని వాక్యం ఉందన్నమాట. ఎంతో ప్రేమించాడంట దేవుడు లోకాన్ని. అందుకనే ప్రేమించి నా సన్నిధి నుండి వెళ్ళగొట్టాను ఆదామవ్వలని. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? వాళ్ళిద్దరూ దేవునితోనే సహవాసం చేసేవాళ్ళు. హల్లెలూయా. ఎక్కడ? దేవునితోనే సహవాసం. రోజు పాపం లేదప్పుడు, పాపం లేనప్పుడు రోజు దేవుడు కూడా అనంట ఆదామవ్వల దగ్గరికి దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతా, వాళ్ళతో ఆ తోటలో తిరుగుతూ మాట్లాడుతూ ఉండేవాడంట. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోయారు. రాలేరు. పాపం చేసిన వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు. అందుకని దేవుడు ఏంటంటే వాళ్ళు అలా వదిలేయాల, దూరం అయిపోయారు, ఇంకా నాకెందుకులని వదిలిపెట్టాల. వాళ్ళని ఎలా నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి, ఎలా నాకు సమీపస్తులుగా చేసుకోవాలి, వాళ్ళు నన్ను సమీపించేలాగా నేను చేసుకోవాలి, వాళ్ళు నాకు దగ్గర అయ్యేలాగా చేసుకోవాలి అని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడనమాట. ఆ విధానం ఏంటంటే పాత నిబంధనలో బలులు, పాత నిబంధనలో బలులు అనమాట. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారనుకోండి, పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేయమని చెప్పాడు? ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఒక తప్పు చేశారమ్మా, తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం తీసుకురావాలా? ఏమి లక్ష్యమ్మా? ఏం తీసుకురావాలా? ఒక పశువుని తీసుకురావాలా. ఒక పశువుని తీసుకొచ్చి, చూడండి లేవీకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒకటో అధ్యాయము 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. హల్లెలూయా. ఎవరి పక్షముగా? ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పాపం చేశారో దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడమ్మ. ఇక్కడ మనము జాగ్రత్తగా వినండి. మీకు ఆ సిలువ ఏంటో అర్థం కావాలి. ఆ సిలువలో యేసు ప్రభు ఎందుకు మరణించాడు అనేది మీకు అర్థం కావాలి. అది అర్థం కాకపోతే దేవుణ్ణి మనం ప్రేమించలేం. ఇక్కడ దేవుడు ఆదామవ్వలు తప్పు చేశారని చెప్పి విడిచిపెట్టల. వాళ్ళ కొరకు ఏదేను తోటలోనే ఒక పశువుని ఒక బలిగా అర్పించి ఆ చర్మంతో వాళ్ళకి చొక్కాయలు కుట్టించాడు. అంటే ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేశారో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి వాళ్ళు దిగంబరులు అని చెప్పి వాళ్ళు గ్రహించేశారు. అంతకుముందేమో మహిమ శరీరాన్ని ధరించుకున్నారు. అంతకుముందు ఏ శరీరం? మహిమ శరీరాన్ని ధరించుకున్నారు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో అప్పుడు అమ్మా మీరు కదలకుండా కూర్చోవాలా, మాట్లాడుకోవద్దు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మీరు క్లాసులు ఇలానే కూర్చుంటారా? మీరు క్లాసులు అలానే కూర్చుంటారా? క్లాసులు ఎలా కూర్చుంటారో అలానే కూర్చోండి. లేకుంటే యేసయ్య మిమ్మల్ని దెబ్బలు కొడతాడు. ఏం చెప్పాను? మహిమ శరీరం. ఇప్పుడు ఆదామవ్వలు మహిమ శరీరాన్ని ధరించుకొని ఉన్నారు. ఎప్పుడైతే తప్పు చేశారో ఆ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. మహిమ శరీరాన్ని పోగొట్టుకుంటే వాళ్ళకి ఏం కనపడుతుంది? వస్త్రాలు లేవు, దిగంబరులు అని భయపడి వాళ్ళు ఏం చేశారంటే ఆకులు కట్టుకున్నారు. ఆ చెట్టు ఈ తోట కదా, ఆ చెట్టు ఆకులు ఈ చెట్టు ఆకులు తీసి వాళ్ళు కచ్చడాలుగా చేసుకొని ధరించుకున్నారు. అవి ఎన్నాళ్ళు ఉంటాయి ఆకులు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక బలి ఇచ్చి, వాళ్ళ పక్షంగా ఒక బలినిచ్చి వాళ్ళకి ఆ చర్మం ఉంటుంది కదా, ఇప్పుడు గొర్రె ఉందనుకోండి, దాన్ని బలిగా అర్పించేశాడు. అర్పించినాక దాని పైన ఏముంటుంది? చర్మం ఉంటుంది కదా, దానితోటి వాళ్ళకి చొక్కాయలు కుట్టించాడంట దేవుడు. హల్లెలూయా. చొక్కాయలు తొడిగించాడంట వాళ్ళకి. అంటే అక్కడే మొదలయ్యింది వాళ్ళ పాపాన్ని. ఎక్కడ పరిహరించాడంటే ఏదేను తోటలోనే వాళ్ళ పాపాన్ని పరిహరించేశాడు. అదే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్తున్నాడు. ఏమని? ఒక మనిషి పాపం చేశాడు అనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా పాపం కనుక చేస్తే కనుక వాళ్ళు ఏమి చెయ్యాలో చెప్తున్నాడు.
ఆ విధానంలోని దేవుడు ఏ విధానం చెప్పాడో, ఎలా చెయ్యాలని చెప్పాడో అదే ప్రకారము చేస్తేనే, అంటే దాని మీద నమ్మకం ఉంచాలి. బలి తీసుకొచ్చేవాళ్ళు దాని మీద నమ్మకం ఉంచితేనే కదా. నమ్మకం ఉంచకపోతే అక్కడ కార్యము జరగదు. ఇక్కడ చూడండి, ఈ చిన్న శ్యామలకి మనం తట్టుకోలేకపోతున్నాం. ఏం చేయాలంట? ఒక మనిషి పాపం చేసినప్పుడు దేవుడు చెప్పిన విధానం ఏంటంటే, ఆ మనిషి ఏం చేయాలంటే ఒక పశువుని తీసుకురావాలి. అది ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, లేకుంటే లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? పావురం. ఈ ఏదో ఒకటి తీసుకురావాలి. వాళ్ళ స్థితిని బట్టి. ఉన్నవాళ్ళు అయితే ఏం తీసుకొస్తారు? ఎద్దుని తీసుకొస్తారు. దానికంటే తక్కువ వాళ్ళు ఏం తీసుకొస్తారు? గొర్రెని తీసుకొస్తారు, మేకని. కానీ అస్సలు లేని వాళ్ళు ఏం తీసుకొస్తారు? చిన్న పావురాలనైనా తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడ ఏం చేయాలో చూడండి. అంటే దహన బలిగా అర్పించు. ఎలా అర్పిస్తారంట దాన్ని? దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి ఉంచాలి. ఎవరు చెయ్యి ఉంచాలా? పాపం ఎవడైతే చేశాడో వాడు ఏం చేయాలా? అందుకనే ఏదో అంటారు కదా సామెత, తల మీద చెయ్యి పెట్టకూడదు అంటారు కదా. అవునా కదా? ఆ నెత్తి మీద చెయ్యి పెట్టాడు అంటాం కదా. అది ఏంటి? ఏదన్నా అప్పు చేస్తే అంతేనా? అట్లా ఇప్పుడు ఏంటంటే, పాపం ఎవరైతే చేశారో వాళ్ళకి దేని మీద నమ్మకం ఉండాలి? దేవుడు ఒక విధానాన్ని చెప్పాడు. మీరు పాపం చేసినప్పుడు ఇలా చేయండి, అలా చేయండి. దీని మీద నమ్మకం ఉంచి మీరు చేస్తే మీ పక్షముగా ఈ పశువు అంగీకరించబడతాడు. నువ్వు చేసిన పాపాలు ఆ పశువు మీద పెడుతున్నావు. ఇప్పుడు అతను ఏం చేయాలా? తీసుకొస్తున్నాడు పశువు. అతను ఏం చేయాలి? దాని మీద చెయ్యి పెట్టాలి. చెయ్యి పెడితే ఏమవుతాయి? ఇతని పాపాలన్నీ ఎవరి మీదకి వస్తాయి? పశువు మీదకి వస్తాయి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు నేను చేశానమ్మ పాపాలు. దేవుడు ఒక విధానాన్ని చెప్పాడు. ఇదిగో ఇట్లా నా దగ్గరికి నువ్వు రావాలి అంటే, నాకు సమీపముగా నువ్వు రావాలి అంటే ఒక విధానం. ఇదిగో ఈ బలి పశువుని తీసుకురా, దాని మీద చేతులుంచు, దాన్ని వధించు అని ఒక మార్గాన్ని చూపించాడు. ఎందుకు? దూరం అయిపోయాం. ఆదాము అవ్వల వల్ల మనం దేవునికి ఏమైపోయాం? దూరం అయిపోయాం. దూరం అయిన మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? దగ్గరికి సమీపస్తులుగా చేసుకోవటానికని ఏం చేస్తున్నాడంటే ఒక విధానాన్ని చెప్పాడు. ఆ విధానం మీద నీకు నమ్మకం ఉండాలి. ఏ నమ్మకం ఉండాలా? ఆ పశువు మీద నా చెయ్యి పెడుతున్నా, ఇక నా పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్తాయి? పశువు మీదకి వెళ్తాయి. పశువు మీదకి వెళ్ళినప్పుడు నాకు వస్తాయి ఆ పాపాలు, ఇంకా నాకు ఉంటాయా? చూడండి, చెయ్యి ఉంచవలను. అతని పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు. ప్రాయశ్చిత్తం ఎవరి తరపున ప్రాయశ్చిత్తం? ఎవరైతే తప్పు చేశారో వారి తరపున ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అది అతని పక్షముగా. ఎవరి పక్షముగా? పాపం చేసిన వాని పక్షముగా అంగీకరించబడుతుంది ప్రాయశ్చిత్తముగా. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఏ లక్ష్యం అర్థమైందా? అర్థం కాలేదు ఏమ్మా? అర్థమైందా? ఇప్పుడు నేను తప్పు చేశానమ్మా, దేవుడు ఒక విధానాన్ని చెప్పాడు. ఒక గొర్రెని తీసుకొచ్చి నా పాపాలన్నీ దేని మీద మోపాను? ఆ గొర్రె మీద మోపాను. ఆ గొర్రె మీద మోపిన తర్వాత అతడు ఏం చేయాలి అంటే, నేనేం చేయాలి? దాన్ని చంపేయాలి. నేను ఏం చేయాలా? చంపేసినప్పుడు అది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? బదులు. నాకు బదులు అది. నేను ఇప్పుడు పాపం చేస్తే నాకేం రావాలి? ఇందాకే చెప్పాను కదా, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణం నాకు రావాలి, కానీ నేను దాని మీద చేతులు ఉంచాను. నాది ఎవరి మీదకి వెళ్ళిపోయింది? అది చచ్చిపోయింది. అది నాకు బదులుగా. ఏమ్మా వింటున్నారా? నాకు బదులుగా అది ఏమైపోయింది? పాపం. ఏ పాపం ఎరగని ఆ గొర్రె చచ్చిపోయింది. పాపం చేసింది నేను, శిక్ష ఎవరికి వచ్చింది? నాకేమొచ్చింది? క్షమాపణ వచ్చింది.
నాకేమొచ్చింది? దేవుడు చెప్పాడు, అది దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మి నేను చేసినప్పుడు ఆ బలి పశువు మీద నా చేతులు ఉంచాను. ఆ చేతులు ఉంచటం అంటే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అంటే నా పాపాలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోయినాయి? ఆ గొర్రె పిల్ల మీదకి వెళ్ళిపోయినాయి. ఆ గొర్రె పిల్ల ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. అందుకని ఆ గొర్రె పిల్ల ఏం కావాలా? మరణించాలా. దాన్ని ఎవరు చంపాలా? నేనే చంపాలి. అక్కడ అదే ఉంది చూడండి 5వ వచనంలో, ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరించబడదు. ఇలా చేస్తే కనుక దేవుడు అంగీకరిస్తాడంట. అంటే దేవుడు చెప్పిన మార్గం కాబట్టి, దేవుడు చెప్పిన విధానం కాబట్టి అది దేవుడు అంగీకరించాడు. నా పక్షముగా దేవుడు దాన్ని ఎవరిని అంగీకరించాడు? పశువుని అంగీకరించాడు. అంగీకరింపబడిన 5వ వచనంలో చూడండి, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత, హల్లెలూయా. అంటే కొంతమంది కోడెదూడని తీసుకొస్తారు, కొంతమందిని గొర్రెని తీసుకొస్తారు, కొంతమంది మేకని, కొంతమంది పౌరు. దాంట్లో ఉంటుంది, ఆ వాక్యాల్లో ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత ఎవరు వధించాలా? తీసుకొచ్చిన అతనే వధించాలంట. చూడండి, ఒక మేకని తీసుకొచ్చామనుకోండి, ఒక మేకని తీసుకొచ్చి, ఒక గొర్రెని తీసుకొచ్చి నీ చేతితోటి నువ్వు చంపాలి అంటే అది ఎంత బాధ. అది నువ్వు చేసిన తప్పుకి దానికి శిక్ష, అవునా కదా? తప్పు చేసింది ఎవరు? దానికి నోరు ఉంటే ఏమని అడుగుతుంది చెప్పండి? నువ్వు తప్పులు చేసి నాకు శిక్ష వేస్తావా? దానికి నోరుంటే అడుగుతుంది. తప్పులు చేసింది నీవు, శిక్ష నాకు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. ఇది దేవుడు చెప్పిన విధానము. అంటే ఇశ్రాయేలు ప్రజలు దూరం అయిపోయారు. అంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఆ ఏదెను తోటలోనే ఆ బలి అర్పించినందువల్లనే వాళ్ళు దేవునికి దగ్గర కాగలిగారు. అంటే అది కూడా తాత్కాలికమమ్మ, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తాత్కాలికంగా, అంటే దేవుని కోపం, దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా తాత్కాలికంగా ఈ బలులు, శాశ్వతం కాదు, సంపూర్ణ సిద్ధిని కలుగు చేయలేదంట. ఈ బలులు ఏమి కూడా వాళ్ళకి సంపూర్ణంగా విడుదల తీసుకురాలేకపోయినాయి ఈ బలులు. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అర్థమవుతుందమ్మా? ఈ బలులు ఇశ్రాయేలు ప్రజలకి సంపూర్ణంగా విడుదలని తీసుకురాలేదు, తాత్కాలికం. ఇప్పుడు మనం తాత్కాలికంగా కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా, అట్లానే తాత్కాలికంగా ఆ బలులు అంటే వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం రాకుండా కొద్ది కాలం ఆపటానికి, దేవుని యొక్క కోపం ఆపటానికి. కానీ ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం మాటి వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా మేకనో, గొర్రెనో, పావురాన్నో తీసుకొని వెళ్ళాలి. ఈ రోజున మనకు అలాంటిదేమీ లేదు. ఇప్పుడు అలా ఇశ్రాయేలు ప్రజలు అందరూ నమ్మలేరమ్మా దేవుడు చెప్పిన ఈ విధానం. ఇదిగో మీరు ఇలా చేస్తే, అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయాలి. నువ్వు గొర్రెను వధించినా, మేకను వధించినా, దేవుడు ఎక్కడ దేన్ని తీసుకురమ్మన్నాడో, ఎక్కడ ఆ రక్తాన్ని చిందించాలో, ఎక్కడ చిలకరించాలో, ఎక్కడ వధించాలో, ఏ స్థలంలో వధించాలో, ఆ రక్తాన్ని దేని మీద ప్రోక్షించాలో, ఇవన్నీ చెప్పాడమ్మా. ఇప్పుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. వాటి ప్రకారము చేస్తేనే అది అంగీకరించబడుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? ఎలా అర్పిస్తే అంగీకరించబడుతుంది, ఎలా చేస్తే అంగీకరించబడుతుంది, దేవుడికి అంగీకారంగా ఉంటుంది. అంటే దేవుడు ఎలా చేయమని చెప్పాడో అలా చేస్తేనే, దాని మీద నమ్మకం ఉంచి, దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఎవరైతే దేవుడు చెప్పిన ప్రకారము చేస్తారో, దేవుడు ఏది అర్పించమంటే అదే. దేవుడు ఏమన్నాడు? మగదాన్ని అర్పించుకున్నాడు. ఏముందలే మాకు మగద లేదులే, ఆడదాన్ని తీసుకెళ్తానంటే అక్కడ కుదరదు. దేవుడు ఇక్కడే ప్రోక్షించమన్నాడు రక్తాన్ని, అక్కడ ప్రోక్షించుకుంటే ఆ స్థలంలో ప్రోక్షిస్తానులన్నా కూడా దేవుడు ఊరుకోడు. అది అంగీకరించబడదు. దేవుడు చెప్పిన విధానములోనే
దేవుని మాట మీద నమ్మకం, విశ్వాసం ఉంచి నువ్వు ఆ బలులు అర్పిస్తేనే నీ తరఫున అది అంగీకరించబడుతుంది. మీ మొహాలు చూస్తే మీ అర్థం కానట్టే అనిపిస్తుంది నాకు. ఏమ్మా, అర్థమైందా? కొంచెం అన్న ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి. అనిత, అర్థమైందా నీకు? స్తోత్రం. శ్యామల్ని చూస్తున్నారా? శ్యామల్ని చూస్తున్నా. నీకు అర్థమైందంటారా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా. మనం చేసిన పాపాలకి ఎవరు బలి అవ్వాలి? ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇంతకుముందు రోజుల్లో యేసు రాకముందు మనం చేసిన పాపాలకి ఒక గొర్రెనో మేకనో పావురనో తీసుకొచ్చి బలి ఇచ్చేవాళ్ళం. అర్థమైందా? అప్పుడు మనం దాన్ని ఎంతోగానో ప్రేమించాం కదా. మనం దాన్ని ఏమంటారు, సాదుకున్న దాన్ని మీరు పెంచుకోవడం దాని మీద ఎంతో ప్రేమ ఉంటుంది. అప్పుడు మనం బలి అవ్వాలి, కానీ మనం పెంచుకున్న దాన్ని మనం ఫలిస్తున్నాం. అప్పుడు మనకి ఎంత బాగా అనిపిస్తుంది. అప్పుడు అది కూడా మన వైపు చూసినప్పుడు మన ముఖం చూస్తుంది అనమాట. నువ్వు చేసిన పాపాలకి నన్ను బలిస్తున్నావు అని. ఇప్పుడు ఇంకా ఇంతవరకు రాలేదు. దాన్ని బలి ఇచ్చేటప్పుడు అది చూస్తా ఉంటే నువ్వు నీ మనస్సులో ఏమనిపిస్తుంది? అయ్యో, నేను తప్పు చేస్తే ఇది చచ్చిపోతుంది, నేను తప్పు చేసా, నా తప్పు అది చచ్చిపోతుంది. అది నీకు గుర్తుకుండాలి, అది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీ చేతులతో నువ్వు చంపటం అంటే నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అయ్యో, నువ్వు అన్నం తినేటప్పుడు కూడా అదే గుర్తుకు వస్తుంది. వాళ్ళకి ఏం గుర్తుకు రావాలా? అయ్యో, నేను తప్పు చేశాను, అది చచ్చిపోయింది. నేను తప్పు చేశాను, అది చచ్చిపోయింది. మళ్ళీ రెండోసారి చేస్తాడు. అమ్మో, ఈసారి చేస్తే మళ్ళీ ఇంకొకరు, ఈసారి తప్పు చేస్తే చేస్తాడా? నా పాపాల కోసం వేరొక ఏం కొండాలి? అర్థమైందా? అర్థం కాకపోతే యేసు ప్రభు అనేది ఎవరికి అర్థం కాదమ్మా. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అర్థం కాదు మనకి. అప్పు చేయొద్దు, బలి చేయొద్దు అని చెప్తుంది. అర్థమైంది కదా? అది కాకుండా అప్పు చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఒక విధానాన్ని ఇచ్చాడు కదా. ఒక బలిని తీసుకురమ్మన్నాడు, ఒక పశువుని. మీ పక్షముగా మీరు పాపం చేశారు, దానికి ప్రాయశ్చిత్తముగా ఆ పశువు మరణించింది. మీ పాపాలన్నీ దాని మీదకి వెళ్ళిపోయినాయి. ఇక మీకు పాపం లేదు. ఉందా పాపం? లేదు, ఎందుకంటే అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ గొర్రె తల మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాబట్టి నీకేం లేదు. మళ్ళీ కొత్తగా నువ్వు చేస్తే మళ్ళీ ఏం చేయాలి? నువ్వు మళ్ళీ ఇంకొక గొర్రెని తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు ఆ రోజు అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈ రోజున గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం తప్పు చేస్తే మాటికి గొర్రెలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదన్నా తప్పు చేస్తే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపాలను నీ మీద వేసుకుని, ఇప్పుడు సేమ్ అది ఒక పశువు మీద ఎలా పెట్టావో మన పాపాలన్నీ కూడా ఇప్పుడు యేసు ప్రభు మీద అలా పెట్టేస్తావు. నీ పాపాలు ఎవరి మీద మోపుతున్నావు? యేసయ్య మీద మోపుతున్నావు. ఆ శిలువ మరణం మనము దాంట్లో ఉన్న మర్మాన్ని, దాంట్లో ఉన్న సత్యాన్ని మనము అంటే మనం అర్థం చేసుకుంటేనే నువ్వు ఆయన్ని ప్రేమించగలుగుతావు. అది నీకు అర్థం కాకపోతే ప్రేమించగలుగుతావు. ఈరోజు ఏం చేశాడు? ఆ కలువరి శిలువలో నీ స్థానంలో, నా స్థానంలో ఎవరున్నారు? ఒక విధానాన్ని పాత నిబంధనలు ఎలా పశువుల మీద మన పాపాలు మోపబడినాయో ఈ రోజున యేసు ప్రభు మీద మన పాపాలన్నీ కూడా అది ఆయన మీద మోపబడింది. ఆ మరణం ఏదో ఆయనకు వచ్చింది. మనకేమి ఇచ్చాడు? ఆయన మరణించి మనకి జీవాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే పాపులమైన మనము ఏంటంటే ఆ శిలువ మరణం మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో
ఎవరైతే నమ్మిక ఉంచుతారో. ఇప్పుడు విశ్వాసం లేకుండా వాళ్ళు బలి అర్పించినా కూడా అది దేవుడికి ఇష్టంగా అంగీకరించబడదు. విశ్వాసంతో దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒక మార్గాన్ని. అప్పుడేమో ఆ మార్గం, పాత నిబంధన కాలంలో ఏ మార్గమో ఒక పశువుని తీసుకెళ్ళటం అనమాట, పశువుని తీసుకెళ్ళి వధించటం. ఇప్పుడు మనకి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 19వ వచనం. 18 నుంచి చదువుదాం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. మనకి క్షమాపణ ఎక్కడ కలిగింది? మనకి క్షమాపణ సిలువ దగ్గర మనకి కలిగింది. కాబట్టి ఎక్కడ క్షమాపణ మనకి దొరికిందో అక్కడ ఇంకంట మన పాపములను, వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. హల్లెలూయా. మీకు పాత నిబంధనలో దేవుడు 5 బలుల గురించి చెప్పాడమ్మా. దహన బలి ఒకటి, నైవేద్య బలి ఒకటి, సమాధాన బలి ఒకటి, అపరాధ పరిహారార్థ బలి ఒకటి, పాప పరిహారార్థ బలి. ఈ బలులన్నీ కూడా ఇప్పుడు యేసు ప్రభువులు నెరవేరిపోయినాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏమంటున్నాడు? క్షమాపణ ఎక్కడ కలిగిందో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక లేదు. హల్లెలూయా. ఆల్రెడీ ఎవరు బలి అయిపోయారు మన కొరకు? యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో బలి అయిపోయాడు. కాబట్టి ఇక అన్నటికీ ఉండదంట. 19వ వచనంలో చూడండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. హల్లెలూయా. అంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఇంతకుముందు దూరం అయిపోయిన మనము మళ్ళీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని చేశాడు యేసు ప్రభు. ఎలా చేశాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. హల్లెలూయా. మన కొరకు అంట. ఎవరి కొరకు? ఎవరైతే ఆ సిలువ మరణములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఏంటి? సిలువ మరణములో ఏమి నమ్మకం ఉంచాలి? మనము విశ్వాసం ఉంచాలి. ఏం విశ్వాసం ఉంచాలి? ఏం విశ్వాసం ఉంచాలి అంటే ఇందాక చెప్పాను కదా, నా స్థానంలో ఆయన ఉన్నాడు, నా పాపాలన్నిటికీ రావాల్సిన శిక్ష ఆయన భరించాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు, రేపు నన్ను కూడా తిరిగి లేపుతాడు అనే విశ్వాసం ఉండాలి మనకి. అందుకని ఇక్కడ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు. ఈ మార్గం ఎలాంటి మార్గం అంట? అంటే క్రొత్త మార్గం. పాత నిబంధనలో మార్గం కాదు, పాత మార్గం ఏంటిది? పశువుల్ని తీసుకొచ్చి మన పాపాలన్నీ వాటి మీద వేసి మనం వాటిని చంపాలా, వాటి రక్తం తీసుకొచ్చి బలిపీఠం మీద చల్లాలి. అది పాత మార్గం. ఇప్పుడు క్రొత్త మార్గం ఏంటి? నూతనమైన మార్గం ఏంటంటే యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము కలిగిన మార్గం. జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం. ఎలా ఈ మార్గం ఏర్పడింది మనకి? యేసు ప్రభు అంట శరీరము ద్వారా మనకి ఆ మార్గం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు శరీరం అని అంటే ఆయన మరణించాడు, ఆ మార్గంలో మనం వెళ్తున్నాం. ఆయన ముందు వెళ్ళిపోయాడు. దేవుడు ఏమంటున్నాడు? నా వెనకే రండి అంటున్నాడు. ఆ మార్గములో, అంతకుముందు మార్గం లేదు, ఇప్పుడు నూతనమైన మార్గంలో యేసు ప్రభు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. మనకి ఇప్పుడు చాలా ధైర్యం కలిగింది. ఎందుకంటే ఆయన రక్తము వలన మనము ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుందంటే ఆయన పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేలాగా చేస్తుంది.
ఇంతకుముందు దూరం అయిపోయాం దేవునికి. మనమందరం ఏమైపోయాం? ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి దూరం అయిపోయిన మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తము వలన, ఆయన రక్తముతోటి ఆయన పరిశుద్ధ స్థలములోనికి మనము వెళ్ళగలము. ఎవ్వరు కూడా ఈ రక్తము లేకుండా దేవుని సన్నిధికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. హల్లెలూయా. అంటే ఇంతకుముందు తెలుసు, ఇంతకుముందు మందిరం ఉండేది. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక మందిరం ఉండేది వాళ్ళకి. ఇందాక చెప్పా కదా, ఆవరణ ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం. 3 ఉంటాయి మందిరానికి. ఆవరణ ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ. మనకి ఇంట్లో మీరు బయట ఓపెన్ ప్లేస్ ఉంది, మళ్ళీ పంచ ఉంది కదా, అది ఒకటి ఉంది, లోపల ఇంకోటి ఉంది. అలానే ముందు దాన్నేమో ఆవరణ అంటారు, మీకు పంచ ఉంది కదా, దాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది ఒక తెర ఉంటుంది. తెర, ఫుల్ తెర ఉంటుంది అనమాట. దేన్ని వేరు చేస్తా? ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం అనమాట. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి. దేన్ని తీసుకెళ్ళాలో తెలుసా? రక్తము తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పాపాలు క్షమించబడాలి కదా. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆయన పాపాలు కూడా క్షమించబడాలి. ఎలా పెడితే అలా వెళ్ళకూడదు. అందుకని వాళ్ళ నడుము కంట గంటలు కడతారంట. ఏం కడతారు? గంటలు కట్టి ఒక తాడు, వాళ్ళ నడుముకి తాడు కట్టి, ఆ తాడు ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది అనమాట. బయట ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు లోపలికి రావడానికి వీలే. బయట ఒక తాడు, బయట వరకు తాడు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ ప్రధాన యాజకుడికి నడుముకి ఒక తాడు కడతారు. గంటలు ఉంటాయి, తాడు ఉంటుంది అనమాట. ఆ తాడు కొస ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ హృదయములో ఏమన్నా పాపం చేస్తే వాళ్ళు ఆ సన్నిధికి వెళ్ళంగానే చచ్చిపోతారు. ఇక గంటలు మోగవు కదా, గంటలు మోగటం లేదంటే వీళ్ళకి అర్థమైపోతుంది. ఇక వీళ్ళు లోపలికి వెళ్ళకూడదు కదా, అందుకని ఆ తాడు పెట్టుకొని ఏం చేస్తారు? లాగుతారు. హల్లెలూయా. అంటే ఆ రోజు నా ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే వణుకుతూ వెళ్ళిపోయేవాళ్ళంట, భయపడుతూ వెళ్ళేవాళ్ళంట. ఆయన ఉగ్రత వస్తుందేమో, ఆయన కోపం నా మీదకి వస్తుందేమో అని చెప్పి భయపడుతూ దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు. ఏం కొండయ్య? భయపడుతూ వెళ్ళాడు. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన శరీరం అనే తెర ఇప్పుడేమైంది? ఆయన ఎప్పుడు సిలువలో మరణించాడో అదంట తెరంట, దేవాలయపు తెరంట పైనుండి కిందకి చినిగిపోయిందంట. హల్లెలూయా. ఏం సావిత్రి, మీకు అర్థం కాకపోతే చాలా కష్టం. ఇది అర్థం కాకే చాలా మంది వెళ్ళిపోతారు దేవుని విడిచిపెట్టి. యేసుప్రభు మేము అడిగింది మాకు ఇవ్వలేదు, మేము అడిగింది మాకు చేయలేదని వెళ్ళిపోతారు. తెర ఎప్పుడు చినిగింది? మీకు అది కూడా మీకు ఆ వాక్యం చూపిస్తాం. మత్తయి సువార్తలో చూడండి, ఇరవై 27వ అధ్యాయము 51వ వచనం. 50వ వచనం నుంచి చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు ఎప్పుడు? ప్రాణము ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఎప్పుడైతే చనిపోయాడో ఆ కలువరి శిలువలో, అప్పుడు దేవాలయపు తెరంట పైనుండి కింది వరకు 2గా చినిగెను. హల్లెలూయా. 2గా చినిగిపోయిందంట. అంటే ఇప్పుడేంటి? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి అతను. ఇప్పుడు ఆ తెరే లేకపోతే ఇప్పుడైతే దేవుడు ఏం చేశాడంటే మన ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ తెర లేదు, తెర చిరిగిపోయింది. ఆ శరీరం అనే తెర ద్వారా అని ఉంటుంది వాక్యం. ఇందాక ఏప్రిల్ రాసిన పత్రికలు ఏం చదివామో, శరీరం అనే తెర ద్వారా ఆయన రక్తాన్ని తీసుకోనంట మనము ఆయన పరిశుద్ధ స్థలములోనికి మనము వెళ్ళాలి.
హల్లెలూయా. ఎవరైతే అలా అంటే ఆయన చెప్పిన విధానం ఇది, ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాట మీద మనము విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అలా చేస్తే నువ్వు రక్షించబడతావు, నీకు నిత్య జీవం ఇస్తాడు దేవుడు. ఆయన చేసిన ఆ శిలువ మరణముల మీద నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే యేసుప్రభు ఏం చేస్తాడు అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. ఆ శిలువ మరణం, ఆ శిలువ యాగం మీద నీకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు పాత నిబంధనలో బలులు ఇచ్చినప్పుడు వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళే బలులు ఇచ్చారు. దేవుడు ఏ విధానములో చేయమన్నాడో అదే విధానంలో వాళ్ళు చేశారు. వాళ్ళ పాపాలు క్షమించబడి తాత్కాలికంగా. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు కలువరి శిలువలో మరణించాడో అప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా దేవుని సన్నిధిలోనికి మనకి ప్రవేశము దొరికింది. ఆయన రక్తము ద్వారా మనకి ప్రవేశము దొరికింది. హల్లెలూయా. అది సిలువలో ఆయన చేసిన త్యాగం. అది మనము గుర్తించలేకపోతున్నాం. ఆయన చెప్పి ఆయన సిలువ మరణిస్తే మన పాపాలు ఎట్లా పోతాయి అని అనుకుంటే పోవు, అట్లనే ఉంటాయి. దేవుడు చెప్పాడు అలా చెయ్యండి, మీ పాపాలు క్షమించబడతాయి అని. ఆయన చెప్పిన విధానము, ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి మనకి. పాత నిబంధనలో కూడా అలా నమ్మకం ఉన్నవాళ్లే బలులు అర్పించారు, వాళ్ళు రక్షించబడ్డారు. నమ్మకం లేని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బలులు ఇవ్వని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి రక్షణ లేదు. ఎప్పుడు రక్షణ మీరు అనుకోవచ్చు, ఈ రక్షణ ఎప్పుడంటే ఇప్పుడు ఈ యేసుప్రభు ఎప్పుడైతే మరణించాడో శిలువ మీద, పాత నిబంధన భక్తులకు కూడా అప్పుడే వాళ్ళకి సంపూర్ణంగా రక్షించబడ్డారు. అర్థమైందా? యేసుప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో ఎవరుంటారు? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు పాతాళంలో? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఒకవైపు ఎవరుంటారంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, ఒకవైపు నమ్మిన వాళ్ళు, అంటే పాత నిబంధన భక్తులందరూ. ఇప్పుడు యేసుప్రభు మరణించినప్పుడు ఎవరైతే ఉన్నారో పాత నిబంధన కాలంలో భక్తులు, వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, వీళ్ళు ఇటువైపు ఉంటారు దేవుని వెళ్ళి. అంటే వీళ్ళలో యూదులు కూడా ఉంటారా లేరా? ఉంటారు. ఎందుకంటే ఆ బలి మీద ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళు ఎక్కడే ఉంటారు. ఎవరైతే దాని మీద విశ్వాసం ఉంచారో, దేవుని మాట మీద నమ్మకం ఉంచారో, అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు బలులు అర్పించారు, వాళ్ళు ఇటువైపు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయినాక అప్పుడు వాళ్ళకి సంపూర్ణంగా విడుదల వచ్చింది. వాళ్ళని అలా చెరగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరదేశంలో పెట్టేశాడంట యేసు ప్రభు. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? చనిపోగానే ఎక్కడికి వెళ్తారంటే పరదేశంకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ పాతాళంకో వెళ్తారు. ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోనే ఉంటారు. అంటే పాత నిబంధన భక్తులకి దేవుడు చెప్పిన ఆ బలి దహన బలి ఇవ్వమన్నాడు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవన్నీ కూడా తాత్కాలికంగా, అంటే దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి రాకుండా కొద్ది కాలము అలా ఆపిందంటే ఆ బలి. సంపూర్ణంగా వాళ్ళకి విడుదల కలగల. ఎప్పుడు సంపూర్ణంగా వాళ్ళకి విడుదల కలిగిందంటే యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడో అప్పుడు వాళ్ళకి సంపూర్ణంగా విడుదల కలిగింది. హల్లెలూయా. వాళ్ళకి కూడా యేసుప్రభు రక్తం కావాలి, లేకుంటే వాళ్ళకి విడుదల ఉండదు. వాళ్ళకి కావాలి. అందుకని తగిన కాలంలో యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. హల్లెలూయా. ఏమి లేదు, అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉంచాల్సింది విశ్వాసమే, మనం ఉంచాల్సింది కూడా విశ్వాసమే. దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ మాట మీద విశ్వాసం. అప్పుడు బలులు అర్పించమన్నాడు, ఇప్పుడు సిలువ మీద మనకి ప్రభువు మీద మనం నమ్మకము విశ్వాసం ఉంచాలి. అంతే తేడా. ఆయన చెప్పినట్లుగా మనం ఆయన మాట మీద నమ్మిక ఉంచి మనం ఇప్పుడు విశ్వాసం ద్వారానే కదా మనం అందరూ రక్షించబడతాం. అవునా కాదా? విశ్వాసం దేని మీద విశ్వాసం? ఆయన మరణం మీద విశ్వాసం. ఆ కలువరి సిలువలో ఆయన మరణించాడు, దాని మీద మనకి విశ్వాసం. ఇప్పుడు పాత నిబంధనలో ఇంకోటి ముగిస్తున్న సర్పములు వచ్చినాయి. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవునికి విరోధముగా నడిచినప్పుడు దేవుడు విష సర్పాలను పంపిస్తాడు ఇశ్రాయేల్ ప్రజలందరిలోకి. వాళ్ళని కరిసినప్పుడు చాలామంది చనిపోతారు. అప్పుడు చాలామంది బాధపడుతుంటే
ఏమంటాడంటే, అప్పుడు మోషే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇత్తడి సర్పాన్ని చేసి ఒక దాని మీద నిలబెట్టుకుంటాడు. నిలబెట్టి దేవుడి మాట ఏంటంటే దాన్ని నిదానించి ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ బతుకుతారన్నాడు. ఇప్పుడు ఈ పాము కాటేసింది, బాధపడతా ఉన్నాడు. ఆ మాట మీద నమ్మకం లేదనుకోండి, ఆ మాట మీద దేవుడు ఏమని చెప్పాడు, దాని వైపు నిదానించి చూస్తే మీరు బతుకుతారు అన్నాడు. మాట, దేవుని మాట. దాని మీద మాట మీద నమ్మకం లేకపోతే వీళ్ళు ఏమంటారు, ఈ విషయం అంతా దాని వైపు చూస్తేనే బతుకుతావా? మనలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళు, ఇప్పుడు అన్నిలు ఏమంటున్నారు అంతే, వాళ్ళు ఏమంటారు, అబ్బో దాని వైపు చూస్తేనే బతికిపోతావా? అది దేవుని మాట. అక్కడ విశ్వాసం ఉంచటం, దేవుని మాట మీద నమ్మకం ఉంచటం అంతే. అది రక్షిస్తుందో రక్షించకపో, అది ఇత్తడి సర్పం నిన్ను రక్షిస్తుందని కాదు, నిన్ను బతికిస్తుందని కాదు. దేవుని మాట మీద నమ్మకం ఉంచి దేవుడు ఏది చెప్పాడో అది చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నిదానించి చూడమన్నాడు కదమ్మా. ఆ ఇత్తడి సర్పం వైపు ఎవరైతే సర్పం కరిసిందో, విషము ఉంది కదా, విషం ఎక్కుతుంది వాళ్ళల్లో, ఎవరైతే బాధపడుతున్నారో మీరు నిదానించి చూడండి, మీరు బతుకుతారా అన్నాడు దేవుడు. ఏం చేయాలి అప్పుడు? చూడాలా? నీకు నమ్మకం ఉంటే చూస్తావు. నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అబ్బో ఇంత విషయం ఎక్కుతుంది, ఒకవైపు చూస్తేనే పోతుంది. ఈ విషయం ఏమైపోతుంది? శరీరంలోకి ఎక్కింది విషయం అంతా, ఇదేమైపోతుంది? నమ్మకం, దేవుని మాట మీద నమ్మకం. అది వాళ్ళు నమ్మకం ఉంచి ఆ రోజున బలులు అర్పించారు. చాలా మంది నమ్మని వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజును కూడా ఆయన శిలువ మరణం మీద నమ్మకం లేని వాళ్ళు చాలా మంది. ఎవరైతే దేవుని మాట, ఆ మాట మీద విశ్వాసం ఉంచి, అంటే ఆ శిలువ మరణం మీద ప్రభు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ శిలువ యాగము మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆహా నా పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, ఎలా వేసుకుంటాడు అని మనం వ్యతిరేకంగా మాట్లాడామనుకో ఏం చేస్తారు? ఏది తిక్క వెర్రిగా, లేకుంటే అతి తెలివి గల వాళ్ళు ఉంటారు కదా, నేను పాపాలు చేశాను, ఆయన మీద ఎట్లా వేస్తాను, నేను ఆయన మీద ఎట్లా వేసుకుంటాడు అని అంటే అది వెర్రితనమే. కాబట్టి ఆయన మాట మీద మనకి నమ్మకం. దేవుడు ఏమన్నాడు, మీ పాపాలన్నీ కూడా నా ప్రియ కుమారుడి మీద మోపాను, మీకు రావాల్సిన శిక్ష, నాకు మీ మీద ఉగ్రత వస్తుంది, మీ మీద కోపం వస్తుంది, ఒక శిక్ష వస్తుంది, తీర్పు వస్తుంది మీ మీదకి, పాపం చేశారు కాబట్టి. కానీ మిమ్మల్ని క్షమించి మీకు బదులుగా నా ప్రియ కుమారుణ్ణి ఆ శిక్షకి నేను గురి చేశా. ఆ కలువరి సిలువలు అంటే మనది ఎంత భయంకరమైన పాపమో ఆ సిలువను చూస్తే నీకు నాకు అర్థం కావాలి. నేను ఇప్పుడు పాపం చేశా, దానికి ఫలితం ఏంటి? ఆయన మరణం. ఆయన మరణించాల్సి వచ్చింది. మాటి మాటికి నువ్వు తప్పు చేస్తూ ఉంటే నువ్వు సిలువ వేస్తానే ఉన్నావు ఆయన. ఇప్పుడు ఆ బలి తీసుకొచ్చిన అతను చేతులారా చంపాడు కదా, అది గుర్తొచ్చినప్పుడల్లా అతనికి ఏమనిపిస్తుంది? అమ్మో నేను పాపం చేస్తే ఇంకొక గొర్రె చచ్చిపోతుంది అని ఉంటుందా లేదా? అలాగనే మనం కూడా నేను చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. నేను ఇప్పుడు పాపాలు చేస్తానే ఉంటే ఏమవుతుంది? నువ్వు ఆయన్ని ఇంకా సిలువ వేస్తానే ఉంటున్నావు. ఇప్పుడు సిలువ ఎవరు వేశారంటారు? ఎవరు వేశారు? ఇప్పుడు సిలువ ఎవరు వేసారటమ్మా? నేను. ఎవరు వేశారు? నువ్వు. ఎవ్వరు సొంతంగా వాళ్ళే. నా పాపాల గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా పాపాల గురించి ఆయన మరణించాడు అని నమ్మాలి. అది విశ్వాసం. అది అంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాట మీద మనము నమ్మకం ఉంచాలి. ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆ శిలువ మరణం మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ శిలువలో నీకు ఆయన ప్రేమ కనపడాలమ్మా. ఆయన ప్రేమ ఎంత ప్రేమిస్తే ఆయన నీ కొరకు నా కొరకు అంతగా శిక్ష అనుభవిస్తాడు. మౌనముగా భరించాడు. ఎలా భరించాడు? అసలు చూడండి,
అసలు అంత భయంకరంగా శిక్షించబడ్డారు కదా. ఎవరైనా మన కొరకు ఎవరైనా అట్లా మనకు రావాల్సిన శిక్ష ఎవరైనా భరిస్తారా? ఆయన ప్రేమ ఉంది అంటే నిన్ను నన్ను అంత ప్రేమించాడు. మన పాపాలకి రావాల్సింది అంత భయంకరమైందమ్మా శిక్ష. ఎంత భయంకరమైంది, ఎంత భయంకరమైంది. ఆయన శరీరం కొరడాలతో చేల్చబడింది. ఆ కొరడా దెబ్బలకి ఆ శరీరం అంతా చేల్చబడి మనకి తగలవలసిన దెబ్బలు అవన్నీ. ఆ కాళ్ళల్లో చేతుల్లో, మన కాళ్ళల్లో చేతుల్లో ఆ మేకులు దిగొట్టబడవలసింది. మన తల మీద మన ఆలోచనలు, మన పాపపు తలంపులు, ఆలోచనలు, ఊహలు, చూపులు, వీటన్నిటిని బట్టి మన తల మీద ఉండవలసిన ముళ్ళ కిరీటం యేసు ప్రభు తన తల మీద మనల్ని పక్కకు జరిపి ఆ కుమారుడిని ఆ స్థానంలో పెట్టాడు. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ సిలువలో ఎంత త్యాగం చేశాడో ప్రభు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి అది మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. చాలామంది తాత్కాలికమైన వాటి కోసం ఆయన ఆ సిలువ యాగాన్ని మర్చిపోయి, ఆ త్యాగాన్ని మర్చిపోయి, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మర్చిపోయి ఈ కొద్ది కాలం ఉండే ఈ లోకంలో ఉండే దాని కొరకు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి ఆ సిలువ మరణం మీద మనం కనుక విశ్వాసం ఉంచకపోతే ఎక్కడికి వెళ్తాము? అగ్ని గుండానికే. హల్లెలూయా. ఎవరైతే దాని మీద నమ్మిక విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా. సత్యుడేసు వద్దకు రాము, సత్యుడేసు వద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. నిత్యుడేసు వద్దకు రాము, నిత్యుడేసు వద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా. మోక్షుడేసు వద్దకు రాము, మోక్షుడేసు వద్దకు రాము. సంతోషమే సమాధానమే,
సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రాము నేడే యేసు నొద్దకు రాము నేడే యేసు నొద్దకు రాము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం హల్లెలూయా యేసు ప్రభు నిజముగా సమాధిని గెలిచి లేచెను ఆమేన్ హల్లెలూయా మనల్ని కూడా నిజముగా లేపును ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి మహాగణుడ మౌనయుడ పరిశుద్ధుడా నిత్య నివాసమైన తండ్రి వందనాలు స్తోత్రములు నాయన ఈ సంహాస దినములో తండ్రి చేసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు నాయన నీ శరీరము నాయన నీ రక్తము తీసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా అయ్యా స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన అయ్యా నీ శరీరము నాయన నీ రక్తము తీసుకుంటే నీ నిత్య జీవము గలవారు అంటున్నావు దేవా నీకు స్తోత్రములు నాయన వారిని నంచి దినములో లేపుతానంటున్నావు దేవా నీకు స్తోత్రములు నాయన అయ్యా నాయ తండ్రి నాయన అలాంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చావు నాయన ఈ ధన్యత అనేకులు పొందుకోవటానికి కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాము నాయన నువ్వు ఆ కలువరి శిలువలో నువ్వు మరణించి సమాధి చేయబడి పునరుద్ధారుడు అయ్యావు నాయన నీకు వందనాలు నాయన అలాగనే తండ్రి మమ్మల్ని కూడా నాయన అయ్యా నువ్వు తిరిగి లేపుతావని ఒక నిరీక్షణ కలిగి ఉంటున్నాం దేవా నీకు స్తోత్రములు నేను ఇచ్చే రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకై నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా అయ్యా ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ఓ ప్రభువా అయ్యా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభువా అయ్యా సత్యం ఎరుగక నాయన నీకు స్తోత్రములు తండ్రి నాయన అయ్యా నాయన నమ్మలేకపోతున్నారు ప్రభువా యుగ సంబంధమైన దేవత వారి కన్నులకి గుడ్డితనాన్ని కలుగ చేస్తుంది ప్రభువా అయ్యా గుడ్డితనము నుండి విడిపించి నాయన అయ్యా నిజమైన దేవుడు ఎవరో నాయన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో నాయన జీవము గల దేవుడు ఎవరో అయ్యా మమ్మల్ని ప్రభువా నరకము నుండి తప్పించేది ఎవరో అయ్యా నాయన సత్యాన్ని తెలుసుకునే కృప నాయన ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయి నాయన ఈ గ్రామంతటి కూడా రక్షించవా నాయన ఓ ప్రభువా వాళ్ళకి తెలియదు నాయన నిజమైన దేవుడు ఎవరో తెలియక నా తండ్రి వాటికి పూజిస్తున్నారు ప్రభువా అయ్యా నువ్వు సహాయం చేయవా నాయన ఓ తండ్రి నాయన అయ్యా సాతాను వారిని నాయన నరకానికి నడిపిస్తున్నాడు ప్రభువా అయ్యా నువ్వు కనికరించి నాయన బిడ్డలందరికీ కూడా రక్షణ భాగ్యము దయచేయి నాయన ఈ గ్రామంతటిని కూడా రక్షించమని అడుగుచున్నాము నాయన నీకు స్తోత్రాలు ఇక్కడ నీ నామ మహిమ కొరకు నాయన ఇక్కడ గొప్ప మందిరము కట్టబడటానికి సహాయం చేయి నాయన అయ్యా నీ బిడ్డలు కూడా ప్రభువా అయ్యా అనేకులు నీ సన్నిధికి నడిపించే బిడ్డలుగా చేయవా నాయన అనేకులకు నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా చేయి నాయన అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నావు కదా ప్రభు నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నావు నీ మరణాన్ని ప్రచురించమంటున్నావు దేవాలయ వందనాలు ప్రభు నీ బిడ్డలు కూడా నాయన అయ్యా నువ్వెందుకు ఆ కలువరి శిలువలో మరణించావు నాయన అయ్యా అది బిడ్డలు తెలుసుకుని అనేకులకి నాయన వాళ్ళు చెప్పటానికి నీ కృప దయచేయి నీ పరిశుద్ధాత్మ నడిపింపు బిడ్డలందరికీ కూడా దయచేయి నాయన మీరే సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళ కుటుంబాలు ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో నాయన అవసరతలు అక్కర్లన్నింటినీ కూడా మీరు తీర్చండి నాయన కొరతలను తీర్చండి ప్రభువా అయ్యా నాయన సమస్తము నీ వెరిగిన దేవుడు కాబట్టి ప్రభువా నాయన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచి నాయన ఎలాంటి కీళ్ళు తొందరలు జరగకుండా ప్రభువా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కూడా నీ కంచె వేసి నీ కాపుదలు దయచేయమని అడుగుచున్నాం దేవా అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయ ఒక్కళ్ళు కాదు ప్రభువా కుటుంబాలు రక్షించబడాలి కదా
ప్రభువా. అయ్యో నాయన, అయ్యా ఒకళ్ళు రక్షించబడితే మిగతా వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్తారు నాయన. ఓ దేవా, నువ్వు సహాయం చేయవా నాయన. కుటుంబాలన్నింటినీ కూడా మీరు నడిపించమని అడుగుతున్నాము నాయన. ఈ లోకములో ఉన్న వాటి గురించి కాదు ప్రభు ప్రయాసపడటం నాయన. ఓ దేవా, అయ్యా మేము చనిపోయినాక ఎక్కడికి వెళ్తాము, ఎక్కడ ఉండబోతున్నాము, అది ముఖ్యం కదా ప్రభు. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క కుటుంబం నాయన, కుటుంబాలు ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రభు, కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను రక్షించి నీ సన్నిధికి నడిపించమని, ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచెని కాపుదల దయచేయమని అయ్యా. నా తండ్రి బిడ్డలు వారి వారి గృహాలకు వెళ్ళుచుండగా నీ సన్నిధి సమాధానము తోడుగా ఉంచమని అయ్యా. మేము కూడా హైదరాబాద్ వెళ్ళుచుండగా నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచమని, క్షేమకరమైన ప్రయాణము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ